ఒక నిమిషం ఎవరు చెప్పారు మేము పరిశ్రమలు తీసుకురాలేదని? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రకటనలకు మాత్రమే ఆనాటి ప్రభుత్వం పరిమితం. అయ్యో బాబాయ్, అంటే ఒక ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు బాగా చెప్తాడని నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అది మాకు రాని విద్య. అంటే అబద్ధం కూడా ఎంత బాగా చెప్తాడంటే, ఎందుకు ఇది ఒక అబద్ధం అంటున్నానంటే, మాజీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కౌన్సిల్లో వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఇన్ని వేల పరిశ్రమలు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చింది, 5,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని వాళ్ళే చెప్తాం జరిగింది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న, కియా ఎవరు తీసుకొచ్చాడబ్బా? కియా ఎవరు తీసుకొచ్చాడు? టీసీఎల్ ఎవరు తీసుకొచ్చాడు? ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు? హెచ్సిఎల్ ఎవరు తీసుకొచ్చాడు? అదాని డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చినారు? సెల్కాన్ ఎవరు తీసుకొచ్చాడు? మైక్రోమాక్స్ ఎవరు తీసుకొచ్చినాడు? అపోలో టైర్స్ ఎవరు తీసుకొచ్చాడు? హీరో మోటార్స్ ఎవరు తీసుకొచ్చాడు? ఇంకా చెప్పంటావా? ఓకే, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. ఒక్క నిమిషమ్మా, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరు చేసిన ఎంతో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2004లో తీసుకొచ్చిన హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు. వైజాగ్ నుంచి హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు. అదాని డేటా సెంటర్స్ 1,00,000 కోట్ల పెట్టుబడి, ఆ పరిశ్రమని పంపించేశారు. ఫైబర్ గ్రిడ్ ని మూసే విధంగా చేశారు మీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి డావోస్కి వెళ్ళి ఏం చెప్తాడు? మీ రాజధాని ఎక్కడుందంటే ఏం చెప్తాడా? అడుగుతున్నా, నాకే తెలియదు అంటాడా? అంటే ఇడుపులపాయ అంటాడు రాజధాని ఏదంటే. పీపీఎల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నీటి పన్ను ₹2 ఉండేది 120 రూపాయలకి చేశారండి. అంటే 60 సార్లు పెంచినారు. దాని గురించి అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పవర్ హాలిడేస్ మీరు మీ రాష్ట్రంలో ప్రకటిస్తున్నారే, మళ్ళీ మాకు 24 గంటలు కరెంట్ కావాలంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాపా పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది. అక్కడ ఎవడొచ్చి కలవట్లా, ఏం చేయాలో తెలియదు. పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము, ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము, కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళాము, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వాళ్ళ కూర్చొని మాడుకుంటున్నారు. అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదాని. అదాని గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరంలా. ఈయన ఢిల్లీకి వెళ్ళొచ్చి ఆయన రమ్మంటే వస్తారు. ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరంలా. అట్లనే ఉందండి పరిస్థితి. నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్పమనండి. ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా. అందుకే పాలిట్ బ్యూరో మీటింగ్లో అది ఉంది. అటు బుర్రకథ బుగ్గన్న ఉన్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన కొత్త మంత్రి గారు, ఆయన పేరు కూడా తెలియదు. ఆయన రోజుకో మంత్రి మారుతున్నాడు. ఎవరు ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఇవో నా పేరు కూడా తెలియదు. ఆయన ఏదో వచ్చినాడు, కూర్చుంటున్నాడు. ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు అంట. ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానితో కలవలేదు. ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు. ఆయన బిజీగా డావోస్లో ఉన్నాడు. మళ్ళీ అందరూ బ్లూ సూట్ వేసుకోవాలబ్బా. నీకు చూసినా బ్లాక్ సూట్ కూడా కాదు, అందరు బ్లూయే. అంటే అక్కడ కూడా అంత వైకాపా రంగులే ఉండాలా, అందుకే బ్లూ సూట్. అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు, అది కూడా వేసుకున్నారేమో అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా అడుగుతున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు? డావోస్కి ఎందుకు వెళ్ళాలి, డావోస్కి వెళ్తే ఏంటి, డావోస్లో పీకేది ఏంటి అన్నాడు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు? నేను అందుకే చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి. పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు, అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు కదా. అంటే పీపీఎల్ అవినీతి జరగలేదు కదా. డావోస్ ఎందుకన్నాడు? మేము 5 సంవత్సరాలు వెళ్ళా, నేను మంత్రిగా 2 సంవత్సరాలు వెళ్ళా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత. నేను చేసినా చేయాలి జగన్మోహన్ రెడ్డికి, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు, ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం. అమేజింగ్ సక్సెస్. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈస్తాన్బుల్కి వెళ్ళి ఆడు పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ దారి తప్పి లండన్లో ల్యాండ్ అయ్యి పిల్లలందరూ ఎక్కించుకుని, అంటే దారి తప్పి అక్కడ లండన్కి వెళ్ళి కనుక పిల్లలు ఎక్కించుకున్నాడా,
లేదంటే ముందర అక్కడికి వెళ్ళి పిల్లలు ఎక్కించుకున్నాడు నాకు తెలియదు. మళ్ళీ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి జ్యూరిక్కి వెళ్ళి ఎంతో ప్రత్యేక విమానం, మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో డావోస్కి వెళ్ళి ఆయన కష్టపడి ఒకరోజు కలిసింది అదాని గారు. అదే గొప్పతనం. ప్రత్యేక విమానం ఒక్కదాని కోసమే 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 8 crores, 8 కోట్లు. నో ప్రాబ్లం, ఖర్చు పెట్టండి. కానీ పరిశ్రమలు పట్టుకురండి, ఒక్కటనే పట్టుకురండి, ఒక్క పరిశ్రమ. ఇప్పటికీ గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ పారిపోతున్నారే పక్క రాష్ట్రాలకి, వీటి హెరాస్మెంట్ తట్టుకోలేక. దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఈరోజు బాధపడుతున్నాయి. అంటే ఎందుకురా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను? ఆంధ్ర రాష్ట్ర యువకులు ఒకటే ఆలోచించాల, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్యామేజ్ శాశ్వతం. దేశవ్యాప్తంగా మన పరువు పోతుంది ఈరోజు. అందుకే ఒక్కడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు. మనం చూస్తున్నాం, గతంలో తెలంగాణతో పోటీ పడేవాళ్ళం అండి పరిశ్రమలకి. ఈరోజు గ్రీన్ కార్పెట్లో పరిశ్రమలు వెళ్ళిపోతుంది తెలంగాణ. మళ్ళీ ఏం చెప్తాడు దానికి? అమర్ ఏం చెప్తాడు? ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? బుర్రకథ బుగ్గన్న ఏం చెప్తాడు చెప్పండి? అన్నిటికీ నా ప్రశ్న ముందు సమాధానం చెప్పండి, తర్వాత మీ వేసే ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తాను. సాక్షి అన్న క్వశ్చన్స్ ఉన్నాయా లేదా? అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. రే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది, పెట్రోల్ ధరలు తగ్గినాయి. భారతదేశం వదిలేట్టు జ్యూరిక్కి వెళ్ళాడు, పెట్రోల్ ధరలు తగ్గినాయి. జ్యూరిక్ లో దిగాడు, ఎయిర్పోర్ట్ లోనే మంట వచ్చేసింది. జెనీవా జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో మంట వచ్చినట్టు. నా పెన్ కూడా ఉంది కదా. ఏమవుతుందా? ఈ కేసులన్నీ ఫ్లూట్ లాంటివి. ఆ ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందల కాదు బ్రదర్. మేము పార్పీలు ఉన్నాం ఇక్కడ? ఎవరన్నా పార్పీలు ఉన్నారా ఇక్కడ? అడుగుతున్నా స్ట్రైట్ గా. ఇక్కడ పార్పీలు ఉన్నారా? కేసుంది. మీ పైన కేసుంది, నా పైన కేసుంది, ఆడవాళ్ళ పైన కేసుంది. అందరూ ఉన్నాం ఇక్కడ. సింహం లాంటి వాళ్ళే మేము పారిపోం. మాకు కొత్త ఉంది, మాకు రొటీన్ అయిపోయింది. ఇదిగో మొదటిసారి నా పైన కేసు పెట్టబ్బా, ఎందుకయ్యా కేసు అనుకున్నా. మొదటిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే అబ్బా అనుకున్నా. ఇప్పుడే ఉంది రొటీన్కి వెళ్తా వస్తారా, కేసు పెడుతున్నాయా పెట్టు. విరోచితంగా పోరాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలప్ప, భయపడేవాళ్ళు ఎవ్వరు లేవు. ఇంకా పెట్టుకో 100 కేసులు, ఏమవుతుంది? రేపు మళ్ళీ మేమే వస్తాం, ఆ కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మేమే వస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తేలిపోతుంది. సింపుల్. ఎందుకు భయపడేది? ఏం తప్పు చేయలేదు కనుకనే భయపడట్లేదు మేము. ఏం తప్పు చేయట్లేదు కనుకనే ఈరోజు కోర్టుకు వచ్చినాం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వెళ్ళాడు ఏనాడైనా సిబిఐ కోర్టుకి? రా అని పిలుస్తుంది సిబిఐ కోర్టు. నేను రాను అంటున్నాడు. తప్పు చేశాడు కనుకనే వెళ్ళట్లే కదా. తప్పు చేయకపోతే వెళ్ళేది నుంచోవాలి, జడ్జి గారిని అడగాల, ఫాస్ట్ ట్రాక్ ఏంటి సార్, నాకు శీల పరీక్ష తేడాలి, ఫాస్ట్ ట్రాక్ ఏంటి అని అడగాలి కదా. కానీ అడగట్లే. దాని అర్థం ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.